ది డిబేట్కు స్వాగతం. ఒకవేళ ఉత్తరాన ఉన్న ఆ హిమాలయ పర్వతాలు కనుక లేకపోతే ఈరోజు మన ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మంచుతో గడ్డకట్టుకుపోయే ఎడారులుగా ఉండేవని మీకు తెలుసా? ఓ మంచు ఎడారులా? అది ఊహించుకోడానికే చాలా భయంగా ఉంది. అవును కదా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరలా నిజమండి. సో భారతీయ వాతావరణమనేది అంతుచిక్కని ఒక అద్భుతమైన మిస్ట్రీ లాంటిది. ఇక్కడ ఒకే సమయంలో ఒకచోట వరదలు ముంచెత్తితే ఇంకోచోట చుక్క నీరు లేక కరువు విలయతాండవం చేస్తోంది. ఇంతటి వైవిధ్యమైన సంక్లిష్టమైన మన వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం మూలగ్రంథాల ఆధారంగా ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్నను విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఆ ప్రశ్న ఏంటంటే, భారతదేశ వాతావరణాన్ని ప్రాథమికంగా శాసించేది పర్వతాలు, పీఠభూములు, సముద్రతీలాల వంటి మన భౌగోళిక స్వరూపమా, అంటే టోపోగ్రఫీ అంటాం గదా, అదా? లేక ఆకాశంలో కంటికి కనిపించకుండా ప్రవహించే జెట్ స్ట్రీమ్స్, సముద్రపు అడుగున జరిగే ఎల్ నీనో మరియు ఋతుపవనాల వంటి గతిశీల వాతావరణ వ్యవస్థల? ఎగ్జాక్ట్లీ. ఈ ఆసక్తికరమైన చర్చవు నేను భౌగోళిక స్వరూపం వైపు నిలబడుతున్నాను. ఎందుకంటే ఆ పర్వతాలు వాతావరణానికి ఒక దృఢమైన కవచం లాంటివి. ఆ భౌతిక నిర్మాణమే మన భూభాగానికి ప్రాథమిక నియంత్రణ శక్తి అని నా దృఢమైన నమ్మకం. ఆ మంచు ఎడారి ఊహ నిజంగానే చాలా స్ట్రాంగ్ పాయింట్. కానీ నేను దీన్ని భిన్నమైన మార్గంలో విశ్లేషిస్తాను. మీరు చెప్పే పర్వతాలు, నేల ఇవన్నీ కేవలం ఒక వేదికను మాత్రమే ఇస్తాయి. ఒక వేదిక ఎంత గొప్పగా ఉన్నా అందులో నటీనటులు లేకుండా అది కేవలం ప్రాణం లేని చెక్కల నిర్మాణం మాత్రమే కదా. అంటే మీ ఉద్దేశంలో ఆ నటీనటులు ఎవరు? నా వాదన ఏమిటంటే, అసలైన వాతావరణ నాటకాన్ని నడిపించేది ఆకాశంలో ప్రయాణించే అదృశ్య నదులైన ఆ జెట్ స్ట్రీమ్స్, వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే ఎల్ నినో, మరియు కాలానుగుణంగా దిశ మార్చుకునే గాలులు. ఈ గతిశీల శక్తులే అసలైన చోదక శక్తులు. ఇవే మన వాతావరణానికి ప్రాణం పోస్తాయని నేను విశ్వసిస్తున్నాను. మనం పర్వతాలని చూసి భ్రమపడుతున్నాం, కానీ అసలు మ్యాజిక్ అంతా గాలిలో జరుగుతోంది. గాలిలో మ్యాజిక్ జరుగుతోంది అన్న మీ పాయింట్ బావుంది. కానీ దానికి ఇంకొక వైపు కూడా ఉంది కదా. ముందుగా మన దేశపు ప్రధాన జీవనాడి అయిన ఋతుపవనాల గురించే మాట్లాడుకుందాం. మీరు నటీనటులు అంటున్న ఆ గాలి ఏ అడ్డుగాడలు లేకుండా వెళ్ళిపోతే మనకు వాన ఎలా వస్తుంది? హిమాలయాలు కేవలం ఒక డెకరేషన్ పీస్ కాదు. అంటే అవి ఏకంగా 2400 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఒక భౌతిక గోడండి. ఆ గోడ వల్లే మనకు వర్షం కురుస్తోంది. మూల గ్రంథాలు స్పష్టంగా ఒక విషయాన్ని వివరిస్తున్నాయి. శీతాకాలంలో సైబీరియా మరియు మధ్య ఆసియా నుండి వచ్చే అతి శీతల పొడిగాలులను ఈ హిమాలయాలు అడ్డుకుంటాయి. ఆ కవచం వల్లే ఉత్తర భారతదేశం ఇతర ఆసియా ప్రాంతాల కంటే శీతాకాలంలో 3 నుండి 8 డిగ్రీల వరకు వెచ్చగా ఉంటుంది. నిజమే, ఆ టెంపరేచర్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది. అవును. అలాగే వేసవిలో బంగాళాఖాతం మీదుగా వచ్చే నైరుతి ఋతుపవనాలను కూడా ఈ ఎత్తైన పర్వతాలు అడ్డుకొని గంగా మైదానం వైపు, పశ్చిమం వైపు మళ్లిస్తాయి. ఒకవేళ అక్కడ పర్వతాలే లేకపోతే ఆ తేమతో కూడిన గాలులు నేరుగా చైనా, రష్యా వైపు వెళ్ళిపోయేవి. అప్పుడు మన రైతుల పరిస్థితేంటి? మొత్తం ఉత్తర భారతదేశం ఒక ఎడారిగా మారేది. సో గాలిని ఆపి వర్షాన్ని కురిపించే ఆ భౌతిక అవరోధమే వాతావరణానికి ప్రాథమిక కారణం కాదా? మీరు చెప్పిన పాయింట్ నాకర్థమైంది. హిమాలయాలు ఆ గాలులను అడ్డుకుంటాయన్నది 100% వాస్తవమే. నేను ఆ పర్వతాల గొప్పతనాన్ని తక్కువ చేయడం లేదు. కాని అవును, పర్వతాలు ఆపుతాయి. అయితే అసలు ఆ గాలిని వేలాది కిలోమీటర్ల నుండి అక్కడిదాకా తీసుకొచ్చేది ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? వాతావరణ పీడనాలంటారా? అదే. కేవలం పర్వతాలు అక్కడున్నంత మాత్రాన సముద్రం మీదున్న గాలి దానంతటదే మన దేశం మీదకు రాదు కదా. ఇక్కడే మనం ఆ మెకానిజం అర్థం చేసుకోవాలి. వేసవికాలంలో హిమాలయాలకు అవతలున్న టిబెట్ పీఠభూమి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది సముద్రమట్టానికి 4000 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక విశాలమైన భూభాగం. వేసవిలో సూర్యుడి వేడికి ఈ పీఠభూమి ఒక వేడెక్కిన ఇనుప పెనంలాగా మారుతుంది. అంటే ఒక స్టవ్ మీద పెట్టిన పెనంలాగా అంటారా? ఖచ్చితంగా అండి. ఒక వేడి పెనం మీద చెయ్యి పెడితే ఆ సెగ ఎలా పైకి తగులుతుందో, టిబెట్ పీఠభూమి మీదున్న గాలి కూడా విపరీతంగా వేడెక్కి తేలికై పైకి లేస్తుంది.
దీన్నే మనం అప్ డ్రాఫ్ట్ అంటాం. గాలి అలా పైకి లేచినప్పుడు కింద ఒక పెద్ద ఖాళీ ప్రదేశం అంటే అల్పపీడనం ఏర్పడుతుంది. ఆ ఖాళీని పూరించడానికి చుట్టుపక్కలున్న చల్లటి ప్రాంతాల నుండి, ముఖ్యంగా హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న గాలి వేగంగా మన దేశం వైపు దూసుకొస్తుంది. ఓహో, అంటే సముద్రం మీద ఉన్న తేమను లాక్కుంటుందన్నమాట. అవును. అంతేకాదు, ఆ గాలి పైకి లేచి ఎగువ వాతావరణంలో ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ అనే ఒక శక్తివంతమైన గాలి ప్రవాహంగా మారుతుంది. ఈ జెట్ స్ట్రీమ్ వల్లే నైరుతి రుతుపవనాలు అకస్మాత్తుగా భారత ఉపఖండం మీదుకు దాడి చేసినట్లొస్తాయి. దీన్నే వాతావరణ పరిభాషలో సడన్ బర్స్ట్ ఆఫ్ మాన్సూన్ అంటాము. కాబట్టి పర్వతాలుండటం ఎంత ముఖ్యమో, ఆ పీడన వ్యత్యాసాలు, ఎగువ గాలి ప్రవాహాలలో వచ్చే ఆకస్మిక మార్పులుండటం అంతే ముఖ్యం. ఆ మార్పులు లేకపోతే హిమాలయాలక్కడ అలాగే ఉన్నా మనకు వర్షం రాదు. వావ్! ఆ వేడిపెన్నం ఉపమానం చాలా అద్భుతంగా పనిచేసింది. ఉష్ణోగ్రత వల్ల గాలి పైకి లేచి ఖాళీ ఏర్పడటం, దాన్ని పూరించడానికి సముద్రం నుండి గాలి రావడం అనేది ఒక పర్ఫెక్ట్ మెకానిజం. అయితే మీరు గాలి ఎలా వస్తుందో చాలా చక్కగా చెప్పారు. కానీ ఆ వచ్చిన వర్షం ఎక్కడ, ఎంత పడాలి అనేది ఖచ్చితంగా ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపమే నిర్ణయిస్తుంది కదా? అంటే పంపిణీ గురించి మాట్లాడుతున్నారా? అవునండి. మీరు ఎంత గతిశీల వ్యవస్థల గురించి మాట్లాడినా, చివరకు ఆకాశం నుండి పడే నీటిబొట్టు ఎక్కడ రాలాలి అనేది నేలమీద ఉన్న పర్వతాలే డిసైడ్ చేస్తున్నాయి. ఉదాహరణకు మేఘాలయ రాష్ట్రంలోని మౌసిన్రామ్ మరియు చెరపూంజీ ప్రాంతాల గురించి చూద్దాం. మౌసిన్రామ్లో సగటున 1221 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం ఇక్కడే ఎందుకు పడుతోంది? దానికి కారణం అక్కడున్న ఖాసీ కొండల ఫన్నెలింగ్ ఎఫెక్ట్. ఫన్నెలింగ్ ఎఫెక్ట్ అంటే మీరు ఆ గరాటు ఆకారం గురించి చెబుతున్నారా? కరెక్ట్గా పట్టుకున్నారు. ఒక పెద్ద గరాటులో మనం నీళ్లు పోస్తే అవి ఎలా ఫోర్స్గా, ఇరుకుగా ఒక్కసారిగా కిందకు వెళ్తాయో, బంగాళాఖాతం నుండి వచ్చే తేమతో కూడిన గాలులు కూడా ఈ ఖాసీ కొండల మధ్య ఉన్న గరాటులాంటి ఆకారంలో ఇరుక్కుపోతాయి. గాలి ముందుకు వెళ్లలేక, చుట్టుపక్కల తప్పించుకునే దారిలేక బలవంతంగా పైకి లేస్తుంది. అలా పైకి లేచిన వెంటనే చల్లబడి విపరీతమైన వర్షాన్ని ఇస్తుంది. ఇక మన పశ్చిమ కనుమలను తీసుకోండి. వెస్టర్న్ ఘాట్స్. అవును, పశ్చిమ కనుమలు సముద్రం నుండి వచ్చే గాలులకు అడ్డుగా నిలబడతాయి. ఆ కొండలను ఢీకొట్టిన గాలి పైకి లేచి కనుమల పశ్చిమ వైపున, అంటే గాలివాటపు దిశలో ఏకంగా 400 నుండి 500 సెంటీమీటర్ల భారీ పర్వతీయ వర్షపాతాన్ని ఇస్తుంది. కానీ విచిత్రమేమిటంటే, ఆ కొండలను దాటిన వెంటనే ఉన్న తూర్పు ప్రాంతాల్లో, అంటే వర్షాఛాయా ప్రాంతాల్లో, మన తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక లాంటి చోట్ల తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. చూశారా భౌగోళికం ఎలా శాసిస్తుందో? కొండలకి ఇటువైపు అతివృష్టి, అటువైపు అనావృష్టి. పర్వతాల వల్లే కదా వర్షపాతం పంపిణీ జరుగుతోంది. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్ అండి. భౌగోళిక అమరిక వల్ల వర్షపాతం పంపిణీలో మార్పులు వస్తాయని నేనేమాత్రం కాదనను. పశ్చిమ కనుమల వల్ల ఓరోగ్రాఫిక్ వర్షం పడుతుందన్నది వాస్తవమే. కానీ ఒక్క నిమిషం, మనం దీనికి కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిద్దాం. పశ్చిమ కనుమలు ప్రతి ఏడాది అక్కడే స్థిరంగా ఉంటున్నాయి కదా. ఆ పర్వతాల ఎత్తు తగ్గలేదు, సముద్రం దూరం కాలేదు. మరెందుకు కొన్ని సంవత్సరాలు అదే పశ్చిమ కనుమల్లో వర్షాలు పడుక కరువొస్తోంది? కొన్ని సంవత్సరాలు తేడా వస్తుంది. ఎందుకంటే అదే మహారాష్ట్ర, తెలంగాణ రైతులు వర్షాల కోసం ఆకాశం వంక ఎందుకు ఎదురుచూస్తున్నారు? ప్రతి సంవత్సరం ఒకేలా వర్షం పడాలి కదా ఆ పర్వతాలు స్థిరంగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ సంవత్సరాల్లో ఋతుపవనాలు బలహీనంగా ఉంటాయి కదా. ఖచ్చితంగా. మరి ఆ ఋతుపవనాలను బలహీనపరుస్తున్నది ఎవరు? దీనికి సమాధానం పశ్చిమ కనుమల దగ్గరో హిమాలయాల దగ్గరో లేదు. దీని సమాధానం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. అదే ఎల్నినో దక్షిణ డోలనం, అంటే ఎన్సో అంటారు. ఎల్నినో సమయంలో ఏం జరుగుతుందో చూద్దాం. పసిఫిక్ మహాసముద్రం తూర్పు భాగంలో నీరు అనూహ్యంగా వేడెక్కుతుంది. సముద్రపు ఉష్ణోగ్రతలు మారితే మన రైతుకు కన్నీళ్లెందుకొస్తాయనుకుంటున్నారా? అక్కడి వేడి ఇక్కడెలా ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే ఆ వేడి వల్ల భూమధ్యరేఖ చుట్టూ ఉండే వర్షపు మేఘాల బెల్ట్ మన భారతదేశం నుండి దూరంగా పసిఫిక్ వైపు జరిగిపోతాయి. ఎల్నినో సంవత్సరాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు తక్కువగా ఏర్పడతాయి. గాలిలో తేమ తగ్గిపోయి
ఋతుపవనాలు బలహీనపడి మనకు దారుణమైన కరువు వస్తుంది. అదే మరుసటి సంవత్సరం లానినా వస్తే అవే పశ్చిమ కనుమల ప్రాంతాలు వరదలకు గురవుతాయి. మార్కెట్లో అకస్మాత్తుగా ఉల్లిపాయలు, టమాటా ధరలు ఆకాశాన్నంటడానికి కారణం మన స్థానిక కొండలు కాదు, గ్లోబల్గా జరిగే ఈ సముద్ర ఉష్ణోగ్రతల మార్పులే. దీన్ని బట్టి చూస్తే పర్వతాల సామర్థ్యాన్ని కూడా సముద్ర ప్రవాహాలు, గతిశీల పీడన వ్యవస్థలే శాసిస్తున్నాయి కదా. ఎల్నినో ప్రభావాన్ని మీరు వ్యవసాయానికి, మన దైనందిన జీవితానికి ముడిపెట్టిన విధానం చాలా బాగుంది. అయితే ఆ వాదనతో నేనొక విషయంలో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. ఎల్నినో అనేది ఒక తాత్కాలిక మార్పు మాత్రమే. అది 2-3 ఏళ్లకొకసారి వస్తోంది, పోతుంది. కానీ మనం వాతావరణం అంటే క్లైమేట్ గురించి మాట్లాడుతున్నాం. దశాబ్దాలు, శతాబ్దాల సగటు వాతావరణాన్ని తీసుకుంటే అది ఖచ్చితంగా స్థానిక భౌగోళిక మీదే ఆధారపడి ఉంటుంది కదా. అంటే మీరు లాంగ్ టర్మ్ గురించి చెబుతున్నారు. అవును. ఇప్పుడు మీరు చెప్పిన వర్షపాతం పంపిణీలోనే ఇంకో ఉదాహరణ చూద్దాం. రాజస్థాన్లోని థార్ ఎడారి గురించి ఆలోచించండి. అక్కడ ఆరావళి పర్వతశ్రేణులున్నాయి. కానీ ఆ పర్వతాలు నైరుతి ఋతుపవన గాలులకు సమాంతరంగా ఉండటం వల్లే ఆ గాలులను అడ్డుకోలేకపోతున్నాయి. ఫలితంగా అక్కడ వర్షం పడక థార్ ఎడారి ఏర్పడింది. అక్కడ సగటు వర్షపాతం కేవలం 12 సెంటీమీటర్ల మాత్రమే. ఇది పూర్తిగా భౌగోళిక అమరిక వల్ల జరిగిన నష్టం కాదా? క్షమించండి, ఇక్కడే మీరు ఒక ముఖ్యమైన మెకానిజంని మిస్ అవుతున్నారు. ఆరావళి పర్వతాలు గాలులకు సమాంతరంగా ఉండటం థార్ ఎడారి ఏర్పడటానికి ఒక కారణమే, కానీ అది మాత్రమే ప్రధాన కారణం కాదు. పర్వతాలు అడ్డుకోకపోయినా రాజస్థాన్లో వేసవిలో విపరీతమైన ఎండ ఉంటుంది కదా. ఆ ఎండకి గాలి వేడెక్కి అల్పపీడనం ఏర్పడి దానంతట అదే వర్షాన్ని లాక్కోవాలి కదా. మరి ఎందుకు వర్షం పడటం లేదు? మరెందుకు పడటం లేదంటారు? భౌగోళిక అవరోధం లేదు కాబట్టే కదా. కాదు, ఎందుకంటే అక్కడ ఎగువ వాతావరణంలో గాలి కిందికి దిగుతుంది. దీన్నే వాతావరణ శాస్త్రంలో సబ్సిడెన్స్ ఆఫ్ ఎయిర్ లేదా యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటారు. సాధారణంగా వర్షం పడాలంటే కింద ఉన్న తేమగాలి పైకి లేచి మేఘాలుగా మారాలి. కాని రాజస్థాన్ ప్రాంతం మీద వాతావరణం పై పొరల నుండి గాలి బరువుగా కిందికి నెట్టబడుతుంది. ఒక గదిలో పైకప్పు నుంచి కిందకు గాలిని బలంగా కొడుతుంటే కింద ఉన్న గాలి పైకి ఎలా వెళ్లగలదు? వెళ్లలేక మేఘాలు ఏర్పడవు. కాబట్టి ఆరావళి పర్వతాల కోణం కంటే గాలి పైనుండి కిందికి దిగడం అనే ఈ గతిశీల ప్రక్రియ వల్లే థార్ ప్రాంతం ఎడారిగా మిగిలిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా గాలి కదలికదే పైచేయి. ఓహో, గాలి పైనుండి కిందికి నెట్టడం అంటే సబ్సిడెన్స్ వల్ల మేఘాలు ఏర్పడకుండా పోవడమనే పాయింట్ చాలా లాజికల్గా ఉంది. నేను దీన్ని అంగీకరిస్తాను. కానీ నేను మళ్లీ వాతావరణ వర్గీకరణ దగ్గరికి వస్తాను. మన సగటు ఉష్ణోగ్రతలను, శీతాకాలపు వాతావరణాన్ని ఒకసారి నిశితంగా పరిశీలిద్దాం. ఉష్ణోగ్రత మరియు సముద్రం నుండి దూరం అంటే కాంటినెంటాలిటీ వాతావరణాన్ని ఎలా నిర్దేశిస్తాయో చూడండి. చెప్పండి. మనకు ఎల్డి స్టాంప్ గారి వర్గీకరణ పద్ధతి గురించి తెలుసు కదా. ఆయన కర్కటరేఖను మరియు జాన్వరి నెలలోని 18 డిగ్రీల సమశీతోష్ణ రేఖను ఉపయోగించి భారతదేశ వాతావరణాన్ని స్పష్టంగా 2 భాగాలుగా విభజించారు. ఒక నిమిషం, శ్రోతల కోసం ఒక చిన్న వివరణ. సమశీతోష్ణ రేఖ అంటే ఐసోథర్మ్, అంటే ఒకే ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలను కలుపుతూ మ్యాప్ మీద గీసే ఒక ఊహారేఖ కదా. అవును, సరిగా చెప్పారండి. స్టాంప్ గారు ఆ రేఖను ఉపయోగించి భారతదేశాన్ని దక్షిణానున్న ఉష్ణమండల ప్రాంతంగా, ఉత్తరాన ఉన్న ఖండాంతర ప్రాంతంగా ఎంత స్పష్టంగా వర్గీకరించారో గమనించండి. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. కేరళలోని కొచ్చిలో ఎప్పుడూ వెచ్చగా, ఉక్కపోతగా ఎందుకుంటుంది? ఢిల్లీలో వేసవిలో ప్రాణాలు తీసే ఎండ, శీతాకాలంలో వణికించే చలి ఎందుకుంటాయి? సముద్రం నుండి దూరం. ఎగ్జాక్ట్లీ. వీటికి ఏకైక కారణం సముద్రం నుండి వాటికున్న దూరమే. సముద్రం ఎప్పుడూ టెంపరేచర్ను బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే కోస్టల్ ఏరియాస్లో విపరీతమైన చలి ఉండదు. ఇక సముద్రానికి దూరంగా ఉన్న ఢిల్లీలో విపరీతమైన ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఉంటుంది. ఇక జమ్మూ కశ్మీర్లోని డ్రాస్ వ్యాలీ గురించి మీకు తెలుసు. అక్కడ ఉష్ణోగ్రత ఏకంగా -45 డిగ్రీల సెల్సియస్కి పడిపోతుంది. దానికి ఏకైక కారణం దాని భౌగోళిక ఎత్తు. ఇక్కడ సముద్రం నుండి దూరం, పర్వతాల ఎత్తు అనేవే కదా వాతావరణాన్ని డిసైడ్ చేస్తున్నాయి.
ఇక్కడ ఏ గతిశీల వ్యవస్థ దాన్ని మార్చలేదా? సముద్రం నుండి దూరం, ఎత్తు ముఖ్యమే అని నేను కూడా అంగీకరిస్తాను. కానీ మీరు చెప్పిన ఉత్తర పశ్చిమ భారతదేశం, ముఖ్యంగా పంజాబ్, హర్యానా ప్రాంతాలను ఒకసారి చూద్దాం. అవి సముద్రం నుండి చాలా దూరంగా ఉన్నాయి. కాబట్టి మీ ఖండాంతర సిద్ధాంతం ప్రకారం అక్కడ శీతాకాలంలో కేవలం భయంకరమైన పొడి చలి మాత్రమే ఉండాలి. అదొక ఎడారిలా మారిపోవాలి. కాని పంజాబ్, హర్యానా రైతులు శీతాకాలంలో గోధుమల లాంటి రబీ పంటలను అత్యద్భుతంగా పండిస్తున్నారు. ఎలా సాధ్యం? ఆ చలికాలంలో వాళ్లకు వర్షం ఎలా వస్తోంది? అక్కడే వాతావరణ వ్యవస్థల మాయాజాలం దాగి ఉంది. దానికి కారణం పశ్చిమ విక్షోభాలు. పశ్చిమ విక్షోభాలు అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, మెడిటరేనియన్ సముద్రం నుండి వచ్చే తుఫానులు కదా? అవును. ఇవి స్థానిక భౌగోళికం కన్నా గ్లోబల్ వెదర్ సిస్టమ్స్కు అత్యుత్తమ ఉదాహరణ. వాటి ప్రయాణం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎక్కడో ఆసియా, యూరప్ ఖండాల మధ్యలో ఉన్న మధ్యధరా సముద్రంలో ఈ తుఫానులు పుడతాయి. అక్కడి నుండి కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రాల మీదుగా ప్రయాణిస్తూ అక్కడి తేమను కూడా గ్రహిస్తాయి. ఆ తర్వాత సముద్రమట్టానికి 2000 మీటర్ల ఎత్తులో సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ అనే గాలి ప్రవాహాల సహాయంతో వేగంగా ప్రయాణించి పాకిస్తాన్ మీదుగా మన పంజాబ్, హర్యానా, ఢిల్లీల మీదుకు వస్తాయి. వావ్! అంత దూరం ప్రయాణిస్తాయా? అవునండి. అప్పుడు ఈ రాష్ట్రాల్లో శీతాకాలపు వర్షాన్ని కురిపిస్తాయి. ఈ వర్షమే మన దేశంలో గోధుమ పంటకు ప్రాణాధారం. ఇదంతా వింటుంటే స్థిరమైన భౌగోళికం కన్నా నిరంతరం మారే గాలి ప్రవాహాల ప్రాముఖ్యతే ఎక్కువగా కనిపిస్తోంది కదా? అందుకే స్టాంప్ గారి వర్గీకరణ కన్నా నాకు వ్లాదిమిర్ కోపెన్ గారి వర్గీకరణ మరింత ఆచరణాత్మకంగా అనిపిస్తుంది. కోపెన్ వర్గీకరణ ఎందుకు గొప్పదంటారు? అందులో AMW, AW అంటూ ఏవేవో ఇంగ్లీష్ అక్షరాలుంటాయి. అవి వినడానికి కాస్త సంక్లిష్టంగా అనిపిస్తాయి కదా? వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా వాటి వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్ అండి. కోపెన్ గారు కేవలం ఉష్ణోగ్రతను పట్టుకుని వేలాడలేదు. ఒక ప్రాంతంలో మొలిచే వృక్ష సంపద అంటే వెజిటేషన్, అక్కడ పడే వర్షపాతం ఆధారంగా ఆయన క్లైమేట్ను విభజించారు. ఉదాహరణకు AMW అంటే షార్ట్ డ్రై సీజన్ ఉన్న ట్రాపికల్ మాన్సూన్ అని, AW అంటే ట్రాపికల్ సవన్నా అని అర్థం. అంటే ఆయన ఉద్దేశ్యంలో కేవలం ఒక ప్రదేశం ఎక్కడుంది అన్నది ముఖ్యం కాదు, అక్కడ గాలి, వాన ఎలా వస్తున్నాయి, మొక్కలు ఎలా పెరుగుతున్నాయి అనే వాతావరణ అనుభవాన్ని బట్టి ఆయన వర్గీకరణ చేశారు. ఇది గతిశీల వాతావరణ అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది. మీ పశ్చిమ విక్షోభాల పాయింట్ చాలా బాగుంది. అవి వేల కిలోమీటర్లు ప్రయాణించి వస్తాయన్నది నిజమే. కానీ మీరు గమనించారో లేదో, ఆ విక్షోభాలు కూడా చివరికి మన హిమాలయ పర్వతాలను ఢీకొట్టడం వల్లే మన కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో మంచుగా, పంజాబ్లో వర్షంగా మారుతున్నాయి. అక్కడ కూడా ఆ పర్వతశ్రేణి లేకపోతే ఆ గాలులు నేరుగా చైనాలోకి వెళ్ళిపోయేవి కదా? మళ్ళీ పర్వతాల దగ్గరికే వచ్చారా? అవును. నా ఉద్దేశంలో గాలి ఎక్కడ్నుంచొచ్చినా అది ఎంత పవర్ఫుల్ అయినా దానికొక రూపాన్ని, ఫలితాన్ని ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా మన నేల, పర్వతాలు, తీర ప్రాంతాలే. మీరు తీర ప్రాంతాల గురించి అడిగారు కాబట్టి ఇంకో విషయం చెబుతాను. బంగాళాఖాతంలో పుట్టే ఉష్ణమండల తుఫానులను తీసుకోండి. అవి పుట్టడం ఎక్కడైనా పుట్టొచ్చు, కానీ అవి తూర్పు తీరాన్ని తాకినప్పుడే వాటి తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్ర, ఒడిశా, బెంగాల్ తీరరేఖ ఆకారం ఆ తుఫానుల గమనాన్ని నిర్దేశిస్తోంది. తీరరేఖ భౌగోళికమే ఇక్కడ తుఫాను నాశనాన్ని నిర్ణయిస్తోంది కదా? నేను ఇక్కడ మీతో ఏకీభవించలేను. తీరరేఖ ఆకారమనేది తుఫాను ఎక్కడ తీరం దాటుతుందో చెబుతుందేమో కాని ఆ తుఫాను అసలు ఎందుకు పుడుతుంది? అది ఒక చిన్న అల్పపీడనంగా మొదలై ఒక భయంకరమైన పెనుతుఫానుగా ఎలా మారుతుంది? దీనికి కారణం వాతావరణంలోని గతిశీల శక్తులే. ముఖ్యంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మరియు విండ్ షియర్ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ విండ్ షియర్ అనేది తుఫానును ఎలా ప్రభావితం చేస్తుంది? చాలామందికి ఇది కొత్త పదం. విండ్ షియర్ అంటే కింది స్థాయి గాలులకు, పై స్థాయి గాలులకు మధ్య వేగంలో మరియు దిశలో ఉండే తేడా. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. కింద గాలి ఒకలాగా, పైన గాలి ఇంకోలాగా ఉంటే అది తుఫాను మేఘాల పైభాగాన్ని కత్తిరించినట్లుగా చేస్తుంది, ఒక కత్తితో చెట్టుకొమ్మను నరికేసినట్టు. దీనివల్ల తుఫాను బలం పుంజుకోలేదు.
విండ్షియర్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తుఫానులు భయంకరంగా మారతాయి. ఇది పూర్తిగా వాతావరణంలో జరిగే ఒక గతిశీల ప్రక్రియ. ఓహో, అంటే పైగాలి కిందిగాలి మ్యాచ్ అవ్వాలన్నమాట. కరెక్ట్. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే సముద్రంలో లానినా ఉన్నప్పుడు బంగాళాఖాతంలో సైక్లోజెనెసిస్ అంటే తుఫానులు పుట్టే ప్రక్రియ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఎల్నినో ఉన్నప్పుడు అరేబియా సముద్రంలో తుఫాన్లు పెరిగే అవకాశముంటుంది. పసిఫిక్ మహాసముద్రంలోని వేడి బంగాళాఖాతంలోని తుఫానులను కంట్రోల్ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే వాతావరణమనేది దేశాలకు ఎల్లలు లేని ఒక మహాసముద్రం లాంటిది అని మీకర్థం కావడం లేదా? ఇక్కడ ప్రతి క్షణం వాతావరణ పీడనాలు మారుతూ ఉంటాయి. మీరు చెప్పిన పశ్చిమ కనుమలు, హిమాలయాలు చాలా అద్భుతమైన భౌగోళిక నిర్మాణాలే. కానీ ప్రాణంలేని ఆ పర్వతాలకు జీవం పోసేది మాత్రం ఈ వీచే గాలులు, ఆకాశంలో అదృశ్యంగా పారే జెట్ స్ట్రీమ్ నదులే. మీ విండ్షీర్ ఉదాహరణ మరియు తుఫానుల పుట్టుక గురించి చెప్పిన విధానం అద్భుతంగా ఉంది. ఈరోజు మన చర్చ నిజంగానే ఒక అద్భుతమైన అవగాహనకు తీసుకువచ్చింది. మన చర్చ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో మన ఇద్దరి వాదనల సారాంశాన్ని ఒకసారి మొత్తంగా చూసుకుందాం. నా వాదన ఏమిటంటే, భారతదేశం అనేది వాతావరణపరంగా ఎంత వైవిధ్యమైనదైనా దానికి కారణం మన అద్భుతమైన భౌగోళిక నిర్మాణమే. ఉత్తరాన ఆకాశాన్ని తాకే హిమాలయాలు దానికి ఒక రక్షణ కవచం, పశ్చిమాన ఎడారులు, దక్షిణాన విశాలమైన సముద్రతీరం, పశ్చిమ కనుమల గోడలు, ఇవన్నీ వాతావరణానికి ఒక దృఢమైన వేదిక, ఒక క్యాన్వాస్ను నిర్మించాయి. అవును, అదొక బేస్మెంట్ లాంటిది. ఖచ్చితంగా. ఇవి లేకపోతే అరేబియా సముద్రం, బంగాళాఖాతం శాఖలుగా ఋతుపవనాలు విడిపోయేవి కావు, ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం పడే ప్రాంతాలు మనకు ఉండేవి కావు. ఇది ప్రకృతి మనకిచ్చిన శాశ్వత బహుమతి. నిజమే. మీరు చెప్పినట్లు ఆ వేదిక, ఆ కాన్వాస్ ప్రాముఖ్యతను నేను ఏమాత్రం కాదనను. కాని నా వాదన ఏమిటంటే, ఆ క్యాన్వాస్ మీద వాతావరణాన్ని ప్రతిక్షణం మారుస్తూ కొత్త కొత్త రంగులు వేస్తూ ఉండే గతిశీల వాతావరణ వ్యవస్థలైన ఋతుపవనాలు, జెట్ స్ట్రీమ్స్, ఎల్నినో, లానినా మరియు పశ్చిమ విక్షోగాలే ఇక్కడ అసలైన కథానాయకులు. ఒక రైతు జూన్ నెలలో ఆకాశం వంక చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడా లేక ఆనందంతో మురిసిపోతాడా అన్నది పర్వతాలు కాదు, ఈ గతిశీల శక్తులే నిర్ణయిస్తాయి. మన రైతుల పంటలను, మన ఎండాకాలపు తీవ్రతను, ఉల్లిపాయల ధరలను సైతం ఇవే శాసిస్తున్నాయి. పర్వతాలు కదలలేవు, కాని గాలికి ఎల్లలూ లేవు. భౌగోళిక స్వరూపం క్యాన్వాస్ అయితే గతిశీల వ్యవస్థలు, దానిమీద రంగులు వేసే కుంచెలు. చాలా చక్కగా చెప్పారు. భౌగోళిక స్వరూపం, గతిశీల వ్యవస్థలు, ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనది అనే దాంట్లో మన మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నప్పటికీ ఒక విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా అంగీకరించవచ్చు. ఈ రెండు శక్తుల మధ్య నిరంతరం జరిగే అత్యంత సంక్లిష్టమైన, అందమైన ఆట వల్లనే భారతదేశానికి ఇంతటి ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడింది. ఏ ఒక్క వాదన పూర్తిగా సరైనది కాదు. ఈ రెండు దృక్కోణాలు కలిసినప్పుడే మనకు పూర్తి చిత్రం కళ్ళక్కట్టినట్లు అర్థమవుతుంది. అవునండి, మూల గ్రంథాలలో ఈ అద్భుతమైన వాతావరణ సమతౌల్యం గురించి ఇంకా ఎంతో సమాచారం ఉంది. అవును, మనం ప్రారంభంలో అనుకున్నట్లు ఆ నాటకరంగం మరియు ఆ నటీనటులు రెండూ కలిస్తేనే అది మహాకావ్యం అవుతుంది. ఈ సంక్లిష్టమైన ప్రకృతి ఆటలో ఏది విజేతాని చెప్పలేము, కాని అది సృష్టించే వాతావరణం మాత్రం అద్భుతం. ఈ ఆలోచనతోనే మిమ్మల్ని వదిలిపెడుతున్నాం. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ది డిబేట్కు స్వాగతం. ఒకవేళ ఉత్తరాన్న ఉన్న ఆ హిమాలయ పర్వతాలు కనుక లేకపోతే ఈరోజు మన ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మంచుతో గడ్డకట్టుకుపోయే ఎడారులుగా ఉండేవని మీకు తెలుసా? ఓ, మంచు ఎడారులా? అది ఊహించుకోడానికే చాలా భయంగా ఉంది. అవును కదా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరలా నిజమండి. సో భారతీయ వాతావరణమనేది అంతుచిక్కని ఒక అద్భుతమైన మిస్టరీ లాంటిది. ఇక్కడ ఒకే సమయంలో ఒకచోట వరదలు ముంచెత్తితే ఇంకోచోట చుక్క నీరు లేక కరువు విలయతాండవం చేస్తోంది. ఇంతటి వైవిధ్యమైన, సంక్లిష్టమైన మన వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం మూలగ్రంథాల ఆధారంగా ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్నను విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఆ ప్రశ్న ఏంటంటే, భారతదేశ వాతావరణాన్ని ప్రాథమికంగా శాసించేది పర్వతాలు,
పీఠభూములు, సముద్రతీలాల వంటి మన భౌగోళిక స్వరూపమా అంటే టోపోగ్రఫీ అంటాం గదా అదా, లేక ఆకాశంలో కంటికి కనిపించకుండా ప్రవహించే జెట్ స్ట్రీమ్స్, సముద్రపు అడుగున జరిగే ఎల్ నీనో మరియు ఋతుపవనాల వంటి గతిశీల వాతావరణ వ్యవస్థల? ఎగ్జాక్ట్లీ. ఈ ఆసక్తికరమైన చర్చవు నేను భౌగోళిక స్వరూపం వైపు నిలబడుతున్నాను. ఎందుకంటే ఆ పర్వతాలు వాతావరణానికి ఒక దృఢమైన కవచం లాంటివి. ఆ భౌతిక నిర్మాణమే మన భూభాగానికి ప్రాథమిక నియంత్రణ శక్తి అని నా దృఢమైన నమ్మకం. ఆ మంచు ఎడారి ఊహ నిజంగానే చాలా స్ట్రాంగ్ పాయింట్. కానీ నేను దీన్ని భిన్నమైన మార్గంలో విశ్లేషిస్తాను. మీరు చెప్పే పర్వతాలు, నేల ఇవన్నీ కేవలం ఒక వేదికను మాత్రమే ఇస్తాయి. ఒక వేదిక ఎంత గొప్పగా ఉన్నా అందులో నటీనటులు లేకుండా అది కేవలం ప్రాణం లేని చెక్కల నిర్మాణం మాత్రమే కదా. అంటే మీ ఉద్దేశంలో ఆ నటీనటులు ఎవరు? నా వాదనేమిటంటే అసలైన వాతావరణ నాటకాన్ని నడిపించేది ఆకాశంలో ప్రయాణించే అదృశ్య నదులైన ఆ జెట్ స్ట్రీమ్స్, వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే ఎల్ నినో, మరియు కాలానుగుణంగా దిశ మార్చుకునే గాలులు. ఈ గతిశీల శక్తులే అసలైన చోదక శక్తులు. ఇవే మన వాతావరణానికి ప్రాణం పోస్తాయని నేను విశ్వసిస్తున్నాను. మనం పర్వతాలని చూసి భ్రమపడుతున్నాం, కానీ అసలు మ్యాజిక్ అంతా గాలిలో జరుగుతోంది. గాలిలో మ్యాజిక్ జరుగుతోంది అన్న మీ పాయింట్ బావుంది. కానీ దానికి ఇంకొక వైపు కూడా ఉంది కదా. ముందుగా మన దేశపు ప్రధాన జీవనాడి అయిన ఋతుపవనాల గురించే మాట్లాడుకుందాం. మీరు నటీనటులు అంటున్న ఆ గాలి ఏ అడ్డుగాడలు లేకుండా వెళ్ళిపోతే మనకు వాన ఎలా వస్తుంది? హిమాలయాలు కేవలం ఒక డెకరేషన్ పీస్ కాదు. అంటే అవి ఏకంగా 2400 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఒక భౌతిక గోడండి. ఆ గోడ వల్లే మనకు వర్షం కురుస్తోంది. మూల గ్రంథాలు స్పష్టంగా ఒక విషయాన్ని వివరిస్తున్నాయి. శీతాకాలంలో సైబీరియా మరియు మధ్య ఆసియా నుండి వచ్చే అతి శీతల పొడిగాలులను ఈ హిమాలయాలు అడ్డుకుంటాయి. ఆ కవచం వల్లే ఉత్తర భారతదేశం ఇతర ఆసియా ప్రాంతాల కంటే శీతాకాలంలో 3 నుండి 8 డిగ్రీల వరకు వెచ్చగా ఉంటుంది. నిజమే, ఆ టెంపరేచర్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది. అవును. అలాగే వేసవిలో బంగాళాఖాతం మీదుగా వచ్చే నైరుతి ఋతుపవనాలను కూడా ఈ ఎత్తైన పర్వతాలు అడ్డుకొని గంగా మైదానం వైపు, పశ్చిమం వైపు మళ్లిస్తాయి. ఒకవేళ అక్కడ పర్వతాలే లేకపోతే ఆ తేమతో కూడిన గాలులు నేరుగా చైనా, రష్యా వైపు వెళ్ళిపోయేవి. అప్పుడు మన రైతుల పరిస్థితేంటి? మొత్తం ఉత్తర భారతదేశం ఒక ఎడారిగా మారేది. సో గాలిని ఆపి వర్షాన్ని కురిపించే ఆ భౌతిక అవరోధమే వాతావరణానికి ప్రాథమిక కారణం కాదా? మీరు చెప్పిన పాయింట్ నాకర్థమైంది. హిమాలయాలు ఆ గాలులను అడ్డుకుంటాయన్నది 100% వాస్తవమే. నేను ఆ పర్వతాల గొప్పతనాన్ని తక్కువ చేయడం లేదు. కాని అవును, పర్వతాలు ఆపుతాయి. అయితే అసలు ఆ గాలిని వేలాది కిలోమీటర్ల నుండి అక్కడిదాకా తీసుకొచ్చేది ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? వాతావరణ పీడనాలంటారా? అదే. కేవలం పర్వతాలు అక్కడున్నంత మాత్రాన సముద్రం మీదున్న గాలి దానంతటదే మన దేశం మీదకు రాదు కదా. ఇక్కడే మనం ఆ మెకానిజం అర్థం చేసుకోవాలి. వేసవికాలంలో హిమాలయాలకు అవతలున్న టిబెట్ పీఠభూమి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది సముద్రమట్టానికి 4000 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక విశాలమైన భూభాగం. వేసవిలో సూర్యుడి వేడికి ఈ పీఠభూమి ఒక వేడెక్కిన ఇనుప పెనంలాగా మారుతుంది. అంటే ఒక స్టవ్ మీద పెట్టిన పెనంలాగా అంటారా? ఖచ్చితంగా అండి. ఒక వేడి పెనం మీద చెయ్యి పెడితే ఆ సెగ ఎలా పైకి తగులుతుందో, టిబెట్ పీఠభూమి మీదున్న గాలి కూడా విపరీతంగా వేడెక్కి తేలికై పైకి లేస్తుంది. దీన్నే మనం అప్ డ్రాఫ్ట్ అంటాం. గాలి అలా పైకి లేచినప్పుడు కింద ఒక పెద్ద ఖాళీ ప్రదేశం అంటే అల్పపీడనం ఏర్పడుతుంది. ఆ ఖాళీని పూరించడానికి చుట్టుపక్కలున్న చల్లటి ప్రాంతాల నుండి, ముఖ్యంగా